మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుని గాక. క్రీస్తునందు ప్రియులారా, అందరు బాగున్నారా? ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అవును, వారము ఈ యొక్క బైబిల్ యొక్క వాక్యమును సత్యముచే బంధ విముక్తి చెందబడుట అనేక అంశభాగములలో గడిచిన వారములో పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనేక విషయాలు మనతో ముఖాముఖిగా మాట్లాడి ఉన్నాడు. అవును, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యమును మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ మనం ఏదైనా మరి దేవుని యొక్క వాక్యం నుండి తొలగిపోయి ఉంటే మనం సరిచేసుకునే సమయం ఇది. ఎందుకంటే ఈ దినమే మన దినం, రేపు మనది కాకపోవచ్చు. మనం సరిచేసుకొని మన దేవుని యొక్క వాక్యమును సరిగా విభజించి అర్థం చేసుకొని మనం అలాగ నడిస్తే దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతాము. దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ లోకంలో ఆయన కొరకు ఎదురు చూచి ఆయన యొక్కతో కొనిపోబడతాము. అవును, ఈ సమయంలో మరి గడిచిన వారములలో చాలామంది బిడ్డలు అక్కడక్కడి నుంచి మనకి ఫోన్ కాల్స్లో వారి ప్రార్థన అవసరతలు, వారి కుటుంబ అవసరతలు అనేకులు తెలియపరిచారు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా దేవుడు మీ ప్రతి అవసరాలు తీరుస్తాడు. అంతేకాదు, అమేజింగ్ ఫాస్ట్ స్టడీ గైడ్స్ ఇప్పుడు దాకా మీరు చూశారు. దాదాపుగా 27 తెలుగులో అద్భుతమైన స్టడీ గైడ్స్, 27 పుస్తకాలు ఉన్నాయి. అవి ఒకటి తర్వాత ఒకటి. మరి చాలామంది నాకు ఫోన్ చేసి పంపించండి పాస్టర్ గారు అంటున్నారు. ఓకే, అయితే మీరు కింద ఉన్న అడ్రస్ ఉంది, హైదరాబాద్ మన అడ్రస్ ఉంది, దానికి మీరు పోస్ట్ చేయాలి. తప్పకుండా మీకు మరి పోస్ట్లో వస్తుంది. అంతేకాకుండా మీరు ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు. ఆన్లైన్లో PDF ద్వారా మీరు అది కూడా చదువుకోవచ్చు. మీరు దాన్ని లాగిన్ అయిపోతే మీరు ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు. ఒకటి చదివిన తర్వాత ఇంకో పుస్తకం, ఇంకోటి తర్వాత ఒకటి వస్తాయి. ఈ ఉచిత మరి బైబిల్ స్టడీ కోర్సును ప్రతి ఒక్కళ్ళు, ఇది అద్భుతమైన పుస్తకాలు. ఇవి ప్రశ్నలు, సమాధానాలు. చాలామంది ప్రశ్నలు వేస్తారు, సమాధానాలు చెప్పరు. కానీ ఇక్కడ ప్రశ్నలు, సమాధానాలు అర్థమయ్యే భాషలో చాలా క్లుప్తముగా ఒక 14-15 ప్రశ్నలు ఉంటాయి, దానికి జవాబులు చాలా బాగుంటాయి. చిత్రపటాలతో మరి ఆ పుస్తకము స్టడీ గైడ్స్ మరి దేవుని యొక్క సేవకులు సంఘాల ద్వారా మరి మీకు అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించాలి. దాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులో తర్జుమా చేయటానికి, రాయటానికి మరి దేవునికి బిడ్డలు ఎంతగానో వెనకాల కష్టపడి పనిచేశారు. వారందరిని బట్టి ప్రభుకు వందనాలు. సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని ముందున్న కార్యక్రమాలకి, వాక్యములకు వెళ్దాం. వచ్చిన వాళ్ళు కళ్ళు మూసుకొని తలవంచండి. కృపామయుడా, మహోన్నతుడా, ఆకాశను, భూమిని, సముద్రమును, జలధారలను కలుగొచ్చేసిన సృష్టికర్తమైన మా తండ్రి, మీకు వందనాలు. సమయమందు నాయన తండ్రి, సత్యముచే బంధ విముక్తి చెందబడుతున్న అంశభాగంలో మాట్లాడటానికి మీరు కృపనిచ్చారు. ఈ యొక్క అంచకాల త్రిదూత వర్తమానం అనే టీవీ కార్యక్రమం ద్వారా అనేక గ్రామీణ ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, ఈ రాష్ట్రంలో, దేశాల్లో, విదేశాల్లో కూడా ఈ వాక్యమును వినటానికి ప్రభువా మీరు ఎంతగానో కృప చూపినందుకు మీకు వందనాలు. అవును ప్రభువా, మేము మీ యొక్క వాక్యమునకు విధేయులై ప్రభువా మేము విశ్వసించి నమ్మి నేను ఆరాధించుకునే భాగ్యమును దయచేయండి. ఎంతమంది వాక్యం వింటున్నారో ఆ బిడ్డలందరినీ వారి అవసరాలు తీర్చండి, సత్యముందు ప్రతిష్ఠించండి. ఈ కార్యక్రమం షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న వారిని, దాతలను దీవించమని, నిలబడి నేను వట్టివాడిని మట్టివాడిని ప్రభువా నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మీరే మాట్లాడి మాయం పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, అవును, దయచేసి అటు ఎవరు తిరక్కండి. దేవుని యొక్క వాక్యమును మీకు ఒక చిన్న ఇంకొకటి విషయం చెప్పబోతున్నాను. ఇది టీవీలో టెలికాస్ట్ అయ్యే టయానికి మీరు ఒకవేళ ఇంట్లో ఉండకపోవచ్చు. ఒకవేళ మీకు సమయం కుదరినప్పుడు మరలా ఇది టీవీలో టెలికాస్ట్ అయిపోయిన తర్వాత మరలా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో పెడతాం. దీన్ని ద లైట్ ఆఫ్ ప్రాఫెసీ ఇండియా అనేక మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వారము నేను కాకుండా ఇంకా అనేకమైన దావీదు సేవకులు మాట్లాడుతున్నారు. ఆ కార్యక్రమం అంతా కూడా మీరు చూడవచ్చు. మీకు మిస్ కాకుండా
మరి ఒకటో భాగం, రెండో భాగం, మూడో భాగం, ఒక సబ్జెక్ట్ ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలు మిస్ కాకుండా చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అవగాహన వస్తుంది ఈ సబ్జెక్ట్ మీద, ఈ వాక్యం మీద, ఈ భాగాల మీద. కనుక మీరు తప్పకుండా అలా చేస్తారని నమ్ముతున్నాం. మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ప్రాఫెసీ ఇండియా అనే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. దాదాపుగా దాంట్లో 600 పైగా వీడియోస్ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము, సేవకులు బోధించిన మరి వాక్యము. ప్రాముఖ్యంగా ఈ సమయంలో మనము మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడిన ప్రకారంగా ఆ స్త్రీ అరణ్యానికి వెళ్ళిపోయింది. మరి సంఘ చరిత్ర అంతా చూసినప్పుడు సంఘము హింసించబడింది. రోమా ప్రభుత్వం ద్వారా, మరి రోమన్ కాథలిక్ చర్చ్ ద్వారా సంఘం ఎంతగానో సత్యము చేస్తుంటే, బైబిల్ ప్రకారం నడుస్తుంటే హింసించి, కొట్టి, చంపి వారు ఆ స్థలం నుండి పారిపోయేటట్టుగా చేసింది. అనేకులు మరి హతసాక్షులయ్యారు, అనేకులు హింసించబడ్డారు, అనేకులు వారి ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పినప్పుడు ఆ స్త్రీ అరణ్యానికి వెళ్ళిపోయింది. అరణ్యం అంటే అడవి, ఎవరు లేని ప్రదేశము, శూన్యము. ఆ ప్రదేశానికి చిన్న చిన్న బోట్లు వేసుకొని చలి, గడ్డలు కట్టే చలి, ఆ చలిని తట్టుకొని ఆ సత్యాన్ని వాళ్ళు చేయటానికి, ఎందుకంటే బైబిల్ ప్రకటన కింద 12వ అధ్యాయం చెబుతుంది, ఆ ఘట సర్పము ముఖము చూడకుండా దేవుడు తన సంఘాన్ని 1260 సంవత్సరాలు దేవుడు అక్కడ పోషించడానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి, ఈ ఘట సర్పము కాలము ముగిసేంత వరకు ఆ యొక్క సంఘము బయట కనపడకూడదు అని దేవుడు అక్కడ ఒక స్థలాన్ని ఇచ్చి దాచిపెట్టాడు. అదే ఈ రోజున అమెరికా దేశము. కరెక్ట్గా 1798లో రోమా రాజ్యాధికారం పోగొట్టుకుంటుంది. 1798లో అంటే 538లో ప్రారంభమైన తమ యొక్క రాజ్య ప్రారంభము 1798లో తన యొక్క పోపును తీసుకెళ్ళిపోయి, ఫ్రాన్స్ దేశస్థుడైన విప్లవకారుడు నెపోలియన్ వచ్చి పోపును తీసుకెళ్ళిపోయి ఫ్రాన్స్ జైల్లో పోయి బంధిస్తాడు. ఎప్పుడైతే బంధిస్తాడో రాజ్యాధికారము వెళ్ళిపోతుంది. అందుకని ప్రకటన 13వ అధ్యాయంలో చూస్తున్నాం, దాని కొమ్ముల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుంది. దాని తలలో ఒక కొమ్మికి చావు దెబ్బ తగిలింది. ఎప్పుడంటే 1798లో. అప్పుడే అదే సమయంలో అమెరికా ఒక స్వతంత్ర దేశముగా అప్పుడే 1798లో అమెరికాకు స్వాతంత్రం వచ్చింది. అప్పుడు దాకా అమెరికా ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ వారు సొంత ప్రతిపాదన వల్ల వాళ్ళు అక్కడే జీవించి, అక్కడే వారు పని చేసుకుంటూ, దేవునికి వారి ఇష్టానుసారంగా ఆరాధన చేసుకుంటూ, ఎవరికి కూడా ఆధిపత్యం లేకుండా ఉన్నది. వీడి అధికారం ఎప్పుడైతే వెళ్ళిందో ఆ సంఘం బయటికి వచ్చింది. అందుకనే మన చరిత్ర అంతా చూసినప్పుడు వాల్టన్ సేన్, ఆల్బెసేన్ మరియు విశ్వాసులైన కొందరు విశ్వాసులు ఉత్తర ఇటలీలోనే ఆల్ప్ పర్వతాలకు వెళ్ళిపోయారు. కొంతమంది దక్షిణ ఫ్రాన్స్లోనే హూగి నోతులు ఫ్రాన్స్ అంతటను చల్లాచెదురైపోయారు. వారు ఏకాంతముగా ఉండు లోయల్లోనూ, దూరంగా ఉన్న కొండ గుహల్లోనూ, ఎత్తైన పర్వతాల మీద వారి నివాసాలు ఏర్పాటు చేసుకొని వారు సాధారణ నేరస్తుల వలె తరమబడ్డారండి. చాలామంది చంపబడ్డారండి. వారు చేసింది నేరమా, తప్ప లేదు. అయినప్పటికీ యేసు ప్రభు బోధలు వారు విడిచిపెట్టలేదు. అంతేకాదు వారి విశ్వాసముతో రాజీ పడలేదు. లక్షలాది విశ్వాసులు మరణించి ఉన్నారు ఆ దినాన. కొందరు చరిత్రకారులు అంచనా ప్రకారంగా 5 కోట్ల మంది కంటే ఎక్కువ చంపబడ్డారు ఈ యొక్క రోమన్ కాథలిక్ యొక్క సంఘపు యొక్క అధికారం వచ్చిన తర్వాత. వీరిలో అనేక మంది తామే నిజమైన విశ్వాసులను బహిరంగంగా చెప్పుకుంటూ తాము దేవుని చిత్త ప్రకారంగా చేస్తామని చెప్పుకొని ఒప్పుకున్నారు. దాని ద్వారా వాళ్ళు హతసాక్షులయ్యారు. అంతేకాదు దేవుని వాక్యము చిట్ట చివరి వరకు జయించబడింది. ఎలాగా? పరిశుద్ధ గ్రంథం అనేక భాషల్లోనూ అనువాదం చేయబడింది. అచ్చు యంత్రం వచ్చిన తర్వాత అచ్చు వేయబడి ప్రపంచమంతటా విస్తరించింది. ఇంకా ఏ మాత్రము దేవుని సత్యము ఉండకూడదు. దాచబడలేదు కదా, ఇక ఇప్పుడు అది బయలుపరచబడింది. అవును, ధైర్యము కలిగిన దిద్దుబాటుదారులు తెగువతో దేవుని వాక్యమును ప్రకటించారు. వారిలో కొందరు హస్ మరియు జెరోమ్ వంటి వారిని
కొయ్య స్తంభాన్ని కట్టి తగలబెట్టారు. లూథర్, విక్లిఫ్ మరియు టిండెల్ వంటి ఇతరులు వెంటాడబడి హింసించబడ్డారు. ఏది ఏమైనా అమెరికా దేశమును కనుగొనటం ద్వారా ఐరోపా ఖండంలో హింసించబడిన విశ్వాసులు నూతన స్వేచ్ఛను, నూతన ఆశ్రయాన్ని కల్పించబడింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని యొక్క సంఘమా, ఎప్పుడైతే ఈ ఆసియా ఖండంలో జనసంద్రత కలిగిన ప్రదేశములు, అనగా వాడు సముద్రం నుంచి బయటకు వస్తాడంటే నీళ్ళంటే జనాలకు, జనసమూహములకు, ఆయా భాషను మాట్లాడు వారికి సూచనగా ఉన్నదని మనము ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ జనసంద్రత వచ్చిన ఈ యొక్క దేవుని యొక్క క్రీస్తు విరోధి దేవుని యొక్క సంఘము లేకుండా చేయాలని హింసించబడినప్పుడు అనేకులు చంపబడ్డారు, అనేకులు హింసించబడ్డారు. కొంతమంది ఆయా దేశాలకి, ఇటలీ నుంచి కొండ ప్రాంతానికి, ఫ్రాన్స్కి, జర్మనీకి, అటు పడవలేసుకొని ఓడలేసుకొని వేరే వేరే అరణ్య ప్రదేశానికి, అనగా ఈ రోజున మనం చూస్తున్న అమెరికా దేశంలో ఇప్పుడున్న జనాభా చూసారా మీరు? అంతా 36 కోట్ల మంది జనాభే. కానీ ఇప్పుడు కూడా అక్కడ చూసినప్పుడు అంతా కూడా ఎడారి, అరణ్య ప్రాంతం, అడవి ప్రాంతమే కనపడుతుంది. ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? అరణ్యానికి పారిపోయింది. అమెరికా దేశం ఈరోజు చూసినా కూడా అంతా అడవే, అంతా ఎక్కువ అడవే, మనుషులు తక్కువ, అడవి ఎక్కువ. అమెజాన్ అడవి కూడా అక్కడే ఉంది. పెద్ద పెద్ద మనం చూస్తున్న, వింటున్న పెద్ద పెద్ద అడవులు కూడా అక్కడే ఉన్నాయి. అందుకనే 36 కోట్ల మంది జనాభా, చాలా తక్కువ మంది జనాభా, భూమి, ఆ యొక్క అడవి చాలా ఎక్కువ ఉంది. అదే ఈ రోజున మనం చూస్తున్నాం. అది కనుగొనబడింది ఎప్పుడు? 1798లో. ఎప్పుడైతే ఈ పోపు ఈ మృగం యొక్క ఆరాధన, ఈ మృగం యొక్క అధికారాన్ని ఎప్పుడైతే వానికి చావు దెబ్బ తగులుతుందో అప్పుడు సంఘం బయటకు, ఎప్పుడైతే ఆ సంఘం బయటకు వచ్చిందో 1807లో బ్రిటన్ బైబిల్ సొసైటీ, 1809లో అమెరికన్ బైబిల్ సొసైటీ, ప్రింటింగ్ ప్రెస్ అంటే బైబిల్ అచ్చు ముద్రణ ఏయటం ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పుడు ఈ బైబిల్ యొక్క అచ్చు ముద్రణ అప్పుడు దాకా, ప్రియమైనవా దేవుని సేవకులారా, విశ్వాసులారా గమనించండి. ఈ 1260 సంవత్సరాలు బైబిల్ ఎవరి చేతిలో ఉండకూడదు, ఈ బైబిల్ ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు దీన్ని చదవకూడదు, మేమే చదవాలా, మేమే పట్టాలా, మేమే బోధించాలా అని ఒక మత సంఘము, ఈ యొక్క రోమా సంఘము, ఈ పోపు సంఘము 1260 సంవత్సరాలు బైబిల్ మరుగు చేసింది. చూసారా? ఎవరు చదవకూడదు, ఎవరు బోధించకూడదు, మేమే చదవాలా, మేమే బోధించాలి, ఎందుకంటే మేము పరిశుద్ధులం. మీరు చదవకూడదు, మీరు ముట్టకూడదు, ఎందుకంటే మీరు పాపులు కనుక దీన్ని మీరు చదవకూడదు, దీన్ని మీరు ముట్టుకోకూడదు, దీన్ని మీరు బోధించకూడదు, మేము పరిశుద్ధులం, మేమే బోధించాలా అని 1200 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని మరుగు చేసింది. ఎప్పుడైతే వాడు రాజ్యాధికారం పోయిందో అప్పుడు బైబిల్ బయటకు వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్, ముద్రణ, అచ్చు ముద్రణ వేసి, అచ్చులు వేసి ప్రింటింగ్ ప్రెస్ పెట్టి ఆ పుస్తకాలు బైబిల్ యొక్క ప్రింటింగ్ చేసి అనేకులకు వాటిని బోధించటం, అందించటం, చదవటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే 1800 శతాబ్దంలో బైబిల్ అనేకుల దగ్గర వెళ్ళిందో, చదివారో, అప్పుడు దేవుడు అప్పుడు దాకా మనుషులు గుర్రం కంటే వేగంగా పరిగెత్తలేకపోయాడు. ఎప్పుడైతే బైబిల్ అనేక చేతులు వెళ్ళిందో, బైబిల్ చదవటం మొదలుపెట్టారో, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు యేసునందు గుప్తములై ఉన్నవన్నీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా బైబిల్ వాక్యం చదువుట దేవుడు వారికి అమితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం చూస్తున్న మోటార్లు, ఇంజన్లు, బైకులు, కంప్యూటర్లు, ఇప్పుడు మనం చూస్తున్న విమానాలు, మరి మిషన్లు అన్నీ కూడా 1800 శతాబ్దము తర్వాతనే దేవుని యొక్క బిడ్డలంటున్న విశ్వాసులు అంటున్న వారు ఇవన్నీ కనిపెట్టేశారు. ఇప్పుడు మన ముందున్న కెమెరా, నా పైన ఉన్న లైటు, కరెంట్ బల్బు, ఇవన్నీ కూడా మనం వాడుతున్న దాదాపుగా 99% మొత్తం కూడా దేవుని నమ్మిన బిడ్డలే, విశ్వాసులు అంటున్న వారే కనుగొన్నారండి. ప్రకటన గ్రంథం చెప్తుంది, దానియేలు గ్రంథం చెప్తుంది, అంత్య దినాల్లో ప్రజలు నలుదిశల సంచరించడం చేత తెలివి ఎక్కువైపోయిందని. ఎప్పుడు మనిషి నలుదిశలు వెళ్ళటము,
మన తాత ముత్తాతలు మనం ఉన్న ప్రాంతానికి మనం ఉన్న ఏరియాకి దాటి ఎప్పుడు పోలా. కానీ ఈ రోజున ప్రపంచంలో మనిషి ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ దేశం నుంచి ఆ దేశం, ఈ ఖండం నుంచి అవతల ఖండాన్ని కొన్ని గంటల ప్రయాణం చేస్తున్నాడు. ఎలాగా? 1903లో రైట్ బ్రదర్స్, ఎవరోళ్ళు? రైట్ బ్రదర్స్ ఆకాశంలో ఎగిరే విమానాన్ని కనిపెట్టేశారు 1903వ సంవత్సరంలో. రైట్ బ్రదర్స్ ఎప్పుడైతే ఆకాశంలో ఎగిరే విమానాన్ని కనిపెట్టేశారో, మనిషి కొన్ని గంటల్లో ఈ యొక్క భూమి ఈ దిక్కు నుండి ఆ దిక్కు, ఈ ఖండాంతరాలు దాటి దేశాలు దాటి వెళ్ళి కొన్ని గంటల్లో తిరిగి వస్తున్నాడు. జనులు నలుదిశల సంచరించుడు చేత తెలివి అధిక మగును. అప్పుడు ఈ ప్రవచన గ్రంథాలు బయటికి తీసుకొని రా అని ప్రకటన దానియేలు గ్రంథం 12:4 గాబ్రియేలు దేవదూత దానియేలుకు చెప్పింది. ఇప్పుడు మనిషి కొన్ని గంటల్లో ఆ ప్రయాణము, అక్కడ టెక్నాలజీ ఇక్కడ, ఇక్కడ టెక్నాలజీ అక్కడ, అక్కడ పరిస్థితులు ఇక్కడ, ఇక్కడ పరిస్థితులు అక్కడ, మనుషులు ఏమైపోతున్నారు? డెవలప్ అవుతున్నాడు. అదే సమయంలో దేవుని యొక్క సత్యవాక్యము, ప్రకటన సార గ్రంథము, బైబిల్ యొక్క ఆరాధన, ఈ 3 దూతల వర్తమానము ప్రజలకి ప్రకటించాలి. కానీ ఈ రోజున అందరూ గుడ్డిగా మనుషులను వెంబడిస్తున్నారు, సేవకులకు వెంబడిస్తున్నారు, సంఘ పెద్దలను వెంబడిస్తున్నారు. కానీ క్రీస్తు సత్యవాక్యాన్ని, దేవుని యొక్క బైబిల్ యొక్క ఆరాధనకి వెంబడించట్లా. ఎందుకు వెళుతున్నావు? ఆయన వెళుతున్నాడు, నేను వెళుతున్నాను. ఎందుకు చేస్తున్నావు ఇలాగా? ఆయన చేస్తున్నాడు, నేను కూడా చేస్తున్నాను. అంటే బైబిల్ చెప్పింది చేయటం కాదు. ఒక సంఘం చేస్తే నువ్వు చేస్తావు, ఒక సేవకుడు నడిస్తే నువ్వు నడుస్తావు, ఒక విశ్వాసం సంఘం పెద్ద నడిస్తే నడుస్తావు. బైబిల్ చెప్తే నడవా? అదే ఇప్పుడున్న ప్రజలకి దేవుడు సెలవిస్తున్న ఈ హెచ్చరిక వర్తమానము, ఈ ఫైనల్ వార్నింగ్ మెసేజ్ దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. నువ్వు విని గ్రహించి ఆయన మాటలు వింటే, ఆయన ఆజ్ఞలు పాటిస్తే, ఆయన యొక్క ప్రవచన సారాన్ని నువ్వు వెంబడిస్తే నువ్వు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీకు నిత్య జీవము కలుగును. అయితే ప్రియమైన వారలారా, ఈ కడవరి కాలంలో ఉన్న దేవుని యొక్క ప్రజలు ఈరోజు మనం చూస్తున్న నూతనంగా వెలిసిన దేశపు యొక్క తీరమున మత స్వాతంత్రం మరియు పౌర జీవన పునాది వేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రకటన 12వ ప్రవచింపబడిన విధముగా సమాధాన పడుట, హింసను శకము చివరికి 1798లో ముగింపునకు వచ్చాను. నెపోలియన్ సేనాధిపతి అయిన బెర్తియర్ పోపును బంధించి మరి కొనిపోబడినప్పుడు ఖచ్చితంగా 538లో మొదలైన హింసాకాలము 1260 సంవత్సరాల్లో తర్వాత ముగించబడింది. ప్రవచన కాలపు సమయం ముగింపునకు వచ్చినప్పుడు దేవునికి విశ్వాసముతో నమ్మకంగా ఉండి పరిశుద్ధ గ్రంథపు సత్యాలను అంటిపెట్టుకొని ప్రజలు ముందుగానే ప్రవచించబడిన విధముగా సాతానుడు తన ఉగ్రతను సత్య సంఘంపై కుమ్మరించునని చెప్పబడింది. ప్రకటన 12:17లో చూస్తే ఆ ఘట సర్పం ఆగ్రహము తెచ్చుకొని ఆ స్త్రీతోనూ ఆమె సంతానములలో శేషించబడిన వారితోనూ యుద్ధము చేయుటకు బయలు వెడలెను. దేవుని ఆజ్ఞను గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న శేషించిన శేషమనగా ఒక పెద్ద వస్త్రముల నుండి మిగిలిపోయిన చివరి భాగము ఏ రీతిగా ఉంటుందో అలాగే దేవుని యొక్క సంఘము యొక్క శేషమనగా సంఘములో చివరి భాగము యేసు ప్రభు ఈ భూమికే రానై ఉన్న సమయమందు ఆ కాలాంతమందు జీవించుండు సంఘమే. దేవునికి స్తోత్రములు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన వారలారా, ఈ 1260 సంవత్సరాల యొక్క ప్రవచన కాలము దేవుని యొక్క ప్రజలకి శ్రమలు, హింస అది 1798తో ముగించబడిన తర్వాత తిరిగి దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి బైబిల్ యొక్క ఆరాధన చేస్తూ నడుస్తున్న క్రమములలో సాతానుడు తన యొక్క ఉగ్రత, తన కోపము దేని మీద తీసుకొచ్చేశాడు? యేసుక్రీస్తు మీద ఉన్న తన కోపము, దేవుని యేసుక్రీస్తు మీద ఉన్న తన ఉగ్రత కోపము, యేసుక్రీస్తు వారి తర్వాత సాతానుడు
తన యొక్క ఉగ్రత కోపం తన సంఘం మీద తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఎవరి మీద అతను కోపద్రేకుడై ఉన్నాడు? ఎవరి మీద అతను రగిలిపోతున్నాడు? ఎవరి మీద అయినా ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుతున్నాడు వాడు. దేవుని సంఘం మీద, దేవుని యొక్క ప్రజల మీద, దేవుని యొక్క విశ్వాసుల మీద, దేవుని యొక్క సేవకుల మీద. చూసారా? ఈ యొక్క కడవరి కాలంలో ఉంటున్న దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క బైబిల్ పునాది మీద వాళ్ళ విశ్వాసం కట్టుకోకపోతే వాళ్ళ జీవితము ముగించబడుతుంది. అవును, ఈ శేషము అనగా అన్నిపోయంగా మిగిలిపోయిందే శేషము. లెక్కలో చూస్తున్నప్పుడు అన్ని లెక్కలు వేసుకుంటే ఆఖరికి మిగులుతుంది, అదే శేషం అంటారు. మిగిలిపోయిందే శేషం అంటారు. బబిలోను దేశపు రాజు నెబుకద్నెజరు అతను యెరూషలేము మీదకు దండెత్తి వచ్చి అందరినీ తీసుకొని పోయినాడు. వాళ్ళలో కొంతమందిని వదిలిపెట్టేశాడు. పెద్ద వయసున్న వాళ్ళను, ముసలను, పనికిరాని వాళ్ళను, పని చేయలేని వాళ్ళను వదిలిపెట్టిపోయినాడు. అప్పుడు నెహెమ్యా కొందరు యూదుల పెద్దలు బబులోనుకు వచ్చారు. అప్పుడు అడుగుతున్నాడు, ఏంటి మన ఊరు ఎలా ఉంది, మన ప్రదేశం ఎలా ఉంది, అక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారని. అక్కడ శేషించబడిన ప్రజల గురించి నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5-6 వచనాల వరకు చూస్తే అక్కడ ప్రజలు బహు హింసను, బాధను పొందుతున్నారు అని చెప్తూ శేషించబడిన ప్రజలు అంటే అన్ని పాంగా మిగిలిపోయిన వారు. శేషం అంటే మిగిలిపోయిన వారు. అయితే దేవుని యొక్క రెండో రాకడకు ముందు అయ్యా ఎప్పుడైతే ఈ రోమా సంఘముల నుండి పోప్ సంఘముల నుండి ఒక్కొక్కరు ఎప్పుడైతే బయటకు వచ్చారో, మార్టిన్ లూథరు, వైక్లిఫ్ గారు, అనేకమైన ప్రొటెస్టెంట్ సేవకులు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క సంఘాలు కడుతూ వచ్చారు. అయితే దేవుని యొక్క రెండో రాకడకు ముందు ఈ శేషించబడిన సంఘము వస్తుంది. అంటే అన్ని సంఘాల పొంగా ఆఖరులో వస్తుంది సంఘము. ఆఖరులు అంటే దేవుని యొక్క రెండో రాకడకు ముందు చాలా సంఘాలు వచ్చినాయి, అన్ని పొంగా మిగిలిపోయింది. ఆఖరికి ఒక సంఘం వస్తుంది, బైబిల్లో చెప్పబడింది. ఆ సంఘం పేరే శేషించబడిన సంఘము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని యొక్క ఆజ్ఞలను యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన ఆమె సంతానంలో శేషించబడిన వారితో యుద్ధం చేయుటకై సముద్ర తీరమున నిలబడ్డాడు. గమనిస్తున్నారా? ఈ సాతానుడికి ఎక్కువ కోపం వచ్చేసింది, మిగతా వాళ్ళ మీద కోపం లేదు. ఎందుకో? మిగతా సంఘాల మీద వాడికి కోపం లేదు. ఎందుకో? ఎందుకంటే వాళ్ళు కూడా ఆయన బోధలో ఉన్నారు కాబట్టి. ఆ సంఘాలన్నీ కూడా సాతాడు పెట్టిన మానవులు కల్పించిన పద్ధతులు ఉన్నారు కాబట్టి. కానీ ఒక సంఘము, ఒక గుంపు, ఒక ప్రజలు అయితే వారు బైబిల్ యొక్క 7వ దినమును సబ్బాతును ఆచరిస్తారు. తర్వాత ప్రాముఖ్యంగా 2 పనులు చేస్తారు. ఈ ఆఖరి యొక్క సంఘాన్ని గుర్తెరగటం ఎలాగా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి కాలంలో వచ్చే, ఆఖరులో వచ్చే ఈ శేషించబడిన సంఘము, దాని యొక్క గుణగణాలు, దాన్ని గుర్తుపట్టడం ఎలాగా? ఇప్పుడు బయటకు వెళితే వీధికి 4-5 సంఘాలు ఉన్నాయి. ఒక గ్రామానికి, ఒక మండలానికి కొన్ని వందల సంఘాలు వెలిసినాయి. ఇప్పుడు చర్చెస్ వెలిసినాయి. వీటిలో శేషించబడిన సంఘం ఏది? ఎలా గుర్తుపట్టం? ఎవరికి వాళ్ళే మాది దేవుని సంఘం, నిజమైన సంఘం, సత్య సంఘం, ఆ సంఘం ఈ సంఘం అని చెప్పుకుంటున్నారు ఎవరికి వాళ్ళే. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇది కదా మనం చూడాల్సింది, ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. ఇది తెలుసుకోకుండా, ఇది గమనించకుండా మనం గుడ్డిగా అతను చెబుతున్నాడు కాబట్టి ఇదే సత్య సంఘం అని చెప్పేసి ఆ సంఘాలు ఏమంట పోయావనుకో, తీరా అది ఆఖరికి పోయేసరికి అక్కడ పోయిద్దంటే ఈ గుడ్డోడు ఇంకో గుడ్డోడు దారి చూపించినట్టు అయింది.
ఈ గుడ్డోడు ఇంకో గుడ్డోడు దారి చూపిస్తే పెద్ద గుడ్డోడు చిన్న గుడ్డోడికి ఇద్దరిపై గొంతులో పడతారు, గోతులో పడతారు, మొలలో పడతారు. వారు గమ్యాన్ని చేరరు. కనుక మనం గుడ్డిగా నమ్మకూడదు. గుడ్డిగా నమ్మమని నేను ఇప్పుడు చెప్పే మాటలు కూడా గుడ్డిగా నమ్మమని మీకు చెప్పట్లేదు. బైబిల్ వాక్య ప్రకారంగా ఆ సంఘం ఉన్నదా? బైబిల్ ప్రవచన గ్రంథంలో, ఈ ప్రకటన గ్రంథములలో ఆ సంఘాన్ని గుర్తుపట్టడం ఉంది. ఎలాగంటే, ఒకటి, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటాయి. తర్వాత యేసుని క్రీస్తు గురించిన సాక్ష్యము చెప్తుంది ఈ సంఘము. ఈ సంఘాన్ని గుర్తుపట్టాలంటే 2 గుణాలు ఉన్నాయి. ఏ సంఘానికైతే దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటాయో, ఏ సంఘం అయితే యేసుని క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తుందో అదే దేవుని యొక్క శేషించబడిన సంఘము. ఈ రోజున ఆ సంఘానికి పోతే ఆజ్ఞలతో మనకి పనికి లేదు. ఆజ్ఞలతో మనకి పనిలా. యేసుప్రభు నమ్మితే చాలు పరలోకానికి వెళ్ళిపోతాం. బాప్తిసం తీసుకుంటే టికెట్ తీసుకొని ఇంక ఎక్కిపోవటం అంటున్నారు. కానీ ఆజ్ఞ ఏం చెబుతుంది? ప్రవచన గ్రంథం ఏం చెబుతుంది? ఆజ్ఞలు గైకొనొచ్చు. బైబిల్ 600 పైగా ఆజ్ఞలు ఉన్నాయి. కానీ 10 ఆజ్ఞలు దేవుడు తన సొంత బిర్యలతో రాసి ఇచ్చాడు. తర్వాత యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వటం. అంటే యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించి నా పాపాల కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు, ఆ రక్తంలో నా పాపాలు క్షమించబడుతుంది, నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నమ్మి బాప్తిసం పొంది రక్షించబడటం అనమాట. ఈ 2 గుణాలు ఏ సంఘానికి ఉన్నాయో వచ్చే వారం మరలా మనం కంటిన్యూ చేద్దాం. దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు మా ప్రభువా, ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, సంఘము అరణ్యానికి పారిపోయింది. ఆ సంఘము 1200 సంవత్సరాలు మీరు పోషించారు, రక్షించారు. మీరు ఒక స్థలాన్ని సిద్ధపరిచారు ప్రభువా. అయితే మీరు కూడా మీరు పరలోక రాజ్యానికి పోతూ మీరు చెప్పారు కదా ప్రభా, మీ కొరకు నేను పరలోకంలో మీ కొరకు స్థలం సిద్ధపరుస్తానని. కానీ భూలోకంలో మీ సత్యవాక్యాన్ని, మీ ఆజ్ఞలను, మీ ఆరాధనను చేస్తూ మీ ఆజ్ఞ ప్రకారం చిత్త ప్రకారం ఉండటానికి ప్రతి ఒక్కరి పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడి వారి మనసులు మీరు మార్చి సత్యమును ప్రతిష్ఠించమని ఈ వాక్య షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు దీవించండి. ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారికి అవసరతలు, అక్కర్లు, వారి బలహీనతలు, బాధలు, వారి సమస్యలని తీర్చమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.